లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృప మీ అందరి ప్రాంతం బట్టి బహ్రెయిన్ ప్రాంతంలో నేను మరి GTCM కాన్ఫరెన్స్కి వచ్చిన మన దైవ సేవకులందరూ కూడా క్షేమకరంగా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఒక మంచి వార్త, ఈరోజు మరి ఇండియా నుండి గల్ఫ్ ఎయిర్ విమాన సంస్థ ద్వారా వచ్చిన 59 మంది దైవ సేవకులు ఇండియా వెళ్ళటానికి ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి మన ఇండియన్ ఎంబసీ, అదేవిధంగా ఇక్కడున్న APNRT తెలుగు సంఘాలు వారందరూ చొరవ తీసుకుని భారత ప్రభుత్వంతో మాట్లాడి గల్ఫ్ ఎయిర్ ద్వారా వచ్చిన 59 మందికి ఈ రోజున త్రూ సౌదీ అరేబియా అంటే దమామ్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చి వెళ్ళటానికి ప్రభు మార్గం సరళం చేశారు. ఈ ప్రయాణం కొరకు మరి ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. అయితే ఇంకా ఈ బహ్రెయిన్ ప్రాంతంలో ఈ కాన్ఫరెన్స్ కొరకు వచ్చిన GCC కంట్రీస్ నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉన్నారు. మరి UAE నుంచి వచ్చిన మేము, కువైట్ ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు, ఖతార్ నుంచి దోహా ఖతార్ నుంచి వచ్చిన సేవకులు, మస్కట్ నుంచి వచ్చిన దైవ సేవకులు, ఇంకా ఇంచుమించు ఒక 20 మంది వరకు ఈ స్థలంలో ఉండటం జరిగింది. అయితే సౌదీ అరేబియా వీజా ఆలస్యం అవటం వల్ల మేము రాలేకపోతా ఉన్నాం. దేవుని చిత్తం అయితే 1-2 రోజుల్లో మరి మా వీజాలు కూడా అప్రూవ్ అయితే మేము కూడా మరి తొందరలోనే మా గమ్యస్థానాలకి చేరుకుంటామని నేను నమ్ముతూ ఉన్నాను. మరి దేవుని మహాకృప మీరందరూ ఎంతగానో ప్రార్థించారు. మరి చాలా రిలీఫ్గా ఉంది ఈవేళ. ఈ బహ్రెయిన్ ప్రాంతంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, అయినప్పటికీ మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు మమ్మల్ని క్షేమకరంగా ఉంచారు. ఈరోజు నిజంగా ఇండియా 59 మంది ప్రయాణం చేసి వెళ్ళడానికి ఎన్నో రకాలుగా స్పందించి సహకరించిన టాప్ టు బాటమ్ ఇండియన్ అఫీషియల్ దగ్గర నుంచి మరి బహ్రెయిన్ ప్రాంతంలోని మన తెలుగు ప్రజలు, ఇక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఎంతో సహకారాన్ని అందించారు. ప్రాముఖ్యంగా GTCM బృందం అయితే ఇక్కడ మరి కోఆర్డినేటర్స్గా ఉంటున్న మరి సహోదరులు శ్రీనివాసన్ కరుణాకర్ గారు కానీ, అదేవిధంగా మనేందర్ కానీ, డానియల్ కానీ, ఈ బ్రదర్స్ ముగ్గురు ఎంతో ప్రయాసపడ్డారు. వీరికి మరి స్థానిక తెలుగు సంఘ దైవ సేవకులు, మరి కాపర్లు, విశ్వాసులు, సంఘ పెద్దలు, ఎంటైర్ మన తెలుగు బిడ్డలందరూ కూడా మరి బహ్రెయిన్ ప్రాంతంలో చిక్కుకుపోయిన మా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. వారందరిని బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులైన స్థానిక బహ్రెయిన్ తెలుగు బిడ్డలకు, అదేవిధంగా GTCM ప్రాముఖ్యంగా ఒక మాట GTCMకి బృందానికి తెలియచేయాలి. ఎంతో బాధ్యతాయుతంగా మరి కాన్ఫరెన్స్కి వచ్చి బహ్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని అనుక్షణం వారు ఎంతో 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 చక్కగా చూడటం జరిగింది. మరి GTCM టాప్ టు బాటమ్ అడ్మినిస్ట్రేషన్ అంతటికీ కూడా ఎంత బాధ్యత తీసుకుని దైవ సేవకులందరికీ వారికి కావాల్సిన ప్రతి సదుపాయాన్ని చూడటం, వారికి కావాల్సిన మెడిసిన్స్ అందజేయటం, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బట్టి నేను మనసారా ప్రభుని స్తుతిస్తూ GTCM బృందం అంతటిని అభినందిస్తూ ఉన్నాను. మరి చాలామంది మేము కూడా మరి దుబాయ్ ప్రాంతం చేరుకున్నామని అనుకుంటూ ఉన్నారు. అయితే మేము ఇంకా సౌదీ వీజా రాని కారణంగా మరి ఎదురు చూస్తున్నాం. మరి UAE ప్రాంతం నుంచి బ్రదర్ సంపత్ కుమార్ గారు కానీ, పాస్టర్ సతీష్ గారు కానీ, నేను కానీ దేవుని చిత్తం అయితే మరి సౌదీ వీజా 1-2 రోజుల్లో పొందుకుని మీ మధ్యకు వస్తామని నేను నమ్ముతున్నాను. ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.